తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా కురిసపాడు మండలం తిమ్మనపాలెం గ్రామంలో పాఠశాల విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ 131 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలకు కావలసినటువంటి అవసరాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చుట్టుపక్కల ప్రహరీ గోడ నిర్మించాలని, సెంటీమీటరు రోడ్డు హైవే దగ్గర నుండి పాఠశాల వరకు నిర్మించాలని, హైవే దాటానికి జీబ్రా లైన్స్ నిర్మించాలని, పుల్లయ్య ఫౌండేషన్ వారు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో చేయూత అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి రవికుమార్ పాఠశాల ప్రహరీ గోడ నిమిత్తం 30 లక్షలు మంజూరు చేశారు. విద్యార్థులకు ఆట స్థలం కొరకు ప్లే గ్రౌండ్ స్థలాన్ని కేటాయించారు. పాఠశాల పాత బిల్డింగ్ తీసివేసి కొత్త బిల్డింగ్ నిర్మించడం కొరకే మరో 30 లక్షలు మంత్రి నిధుల నుండి విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, టీచర్లు ఆనందం వ్యక్తం చేశారు. అందరు చేస్తుకున్నాం అట్లా బాగున్నాయా, రెడ్ బాగుంది, బ్లాక్ మీరే చూడాలి. అందుకే చాలా రోజులు ఆపా. కింద అండర్ గ్రౌండ్ చేశారా అది లేదా అమ్మారావు గారు? అలాగనే కేపీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంపీపీ గారు, అలానే ఇక్కడ హాజరైన పెద్దలందరికీ నమస్కారాలు, అధికారులు, అనధికారులు. ముఖ్యంగా సార్, ఈ సైకిల్ పంపిణీ అనేది అది మీరు బాధ్యత తీసుకోవాలి. లేదా మీ స్కూల్లోనే పెట్టుకోండి సైకిల్ ఇవ్వకుండా. ఏదో ఒకటి జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా తీసుకొని ఎవరో టీచర్ బాధ్యత తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు నేను పని చేస్తుంది, మీరు పోలీసు వాళ్ళు పని చెబుతారు. అందరూ పని చెప్పేవాళ్ళు, పని చేసేవాళ్ళు ఉండేది. అందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు పని. అమ్మా ఫుడ్ బాగాలేదా? రైస్ ఐటమ్ మీరు కూడా అప్పుడప్పుడు వచ్చారంటే పిల్లలు కూడా తింటారు. కాంపౌండ్ వాళ్ళు ఎస్టిమేషన్ వేయించు. అన్ని రావు కదా, డబ్బులు ఉన్నారు కదా. కాంపౌండ్ వాళ్ళు ఎస్టిమేషన్ ఎంత అవుతుంది కనుక్కో, తీసేపించు. 2, 3 వచ్చేసరికి మనం సీసీ రోడ్ కరెక్ట్గా గుడి దాకా సీసీ రోడ్ వేయించేది. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.